ఇలా నేను విజయక్రాంతి దినపత్రికలో ఒకటి చూసిన. విద్యకు విత్తం ఎంత, బడ్జెట్లో ప్రతిసారి 6 నుంచి 10% లోపే కేటాయింపులు, 15% నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ బడ్జెట్లో అమలయ్యేనా? మిగతా రాష్ట్రాల కంటే మన కేటాయింపులు తక్కువే. బీహార్లో 18.4%, రాజస్థాన్లో 18% కేటాయింపు. విద్య పైన మన తెలంగాణ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కథనం చెప్తుంది. అయితే విజయక్రాంతి పత్రికకు చెప్పేది ఏంటంటే, బడ్జెట్లో ప్రతిసారి 6 నుంచి 10% లోపు పెడుతున్నారు కరెక్టే, బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ అమలు ఎంత అవుతుందో చెక్ చేసిరా? ఈ అమలు కథ ఇప్పుడు చూడండి. ఎంత ఖర్చు, కేటాయింపులు ఎంత ఖర్చు చేసింది ఎంత. ఇగో ఈ లెక్క ఒకసారి చూడాలి మనం. ఇగో చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఎంత ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తుందంటో విద్యా విషయంలో చాలా నీచంగా. ఇగో పాఠశాల విద్య విషయంలో చూడండి, కేటాయింపులు 6 నుంచి 10% మధ్యలో అన్నారుగా. ఇక చూడండి, 2014-15లో 9,535 కోట్ల 65 లక్షలు కేటాయించినాయా బడ్జెట్లో. ఖర్చు పెట్టింది ఎంత? 5,938 కోట్లు. మిగిల్చిన నిధులు ఎంత? 3,596 కోట్ల రూపాయలు వాపస్ తీసుకురు. అంటే మీరు చెప్తున్న 6% కూడా కాదు, ఇది 3% కూడా లేదు, దగ్గరకు వచ్చి కిందకు వచ్చి పడ్డది. 2015-16లో 10,069 కోట్లు కేటాయించారు. ఇందులో 1000 కోట్లు మిగిల్చారు. 2017-18లో 10,944 కోట్లు కేటాయించారు. ఇందులో 196 కోట్లు మిగిల్చారు. 2018-19లో 11,336 కోట్లు కేటాయించి ఇందులో 1,200 కోట్లు మిగిల్చారు. ఇక్కడ 2019-20 మాత్రమే ఏది ఇప్పుడు ఏదో అమ్మ ఆదర్శ పాఠశాల అని ఏదో పెట్టి అక్కడ ఎక్సిస్ ఎక్కువ ఖర్చు పెట్టారు. ఏది పెయింటింగ్, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులకు పెయింటింగ్ కోట్లు ఎక్కువ పెట్టారు. ఇక 2023-24లో 17,754 కోట్లు పెట్టి అందులో 755 కోట్లు మిగిల్చారు. మొత్తంగా మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం 69,305 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 5,627 కోట్లు వాపసే తీసుకున్నారు. అంటే 8% నిధులు మాత్రమే మిగిలాయి మిగతా శాఖలతో విశ్లేషణ. ఇక్కడ పోలిస్తే సాంఘిక సంక్షేమ శాఖను తీసుకోరు. సాంఘిక సంక్షేమ శాఖ అంటే ఇంకా ఆ ఎడ్యుకేషన్ సంగతి, సాంఘిక సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఇగో ఇందులో 54% నిధులు మిగిలిపోయినాయి. వీళ్ళు కేటాయించింది కూడా ఖర్చు పెడతలేరు. నేను విజయక్రాంతి పత్రికకు చెప్తా ఉన్నా, చాలా మంచి కథనాన్ని తీసుకొచ్చారు, కానీ ఈ 6 నుంచి 10% లోపే అంటున్నారు కానీ కేటాయింపు ఇంత, కానీ చేస్తున్న ఖర్చు ఎంత? చేస్తున్న ఖర్చు ఇది 6 కాదు 3 నుంచి 5% లోపే చేస్తూ ఉన్నారు. అంటే విద్యకు కేటాయింపులు ఘనం, ఖర్చు తక్కువ, మిగిల్చుకునేది ఎక్కువ. ఇది జరుగుతున్నటువంటి కథ. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఈ లెక్క కాగ్ రిపోర్ట్లోంచి తీసుకొచ్చినటువంటి లెక్క, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో తీసుకొచ్చినటువంటి లెక్క. ఇదంతా విద్యలో ఎవడన్నా డబ్బులు మిగిల్చుకుంటాడా? చదువు కాడ డబ్బులు మిగిల్చుకుంటున్న సర్కార్ ఏమన్నా పాఠశాలకు పెట్టే ఖర్చు ఎక్కడెక్కువ అవుతుంది? బాత్రూములు గతి లేక, బిల్డింగులు లేక ఎక్కడ పడి ఉన్నాయాడ. ఈ రాష్ట్ర ప్రభుత్వం 20% తగ్గకుండా విద్యలో బడ్జెట్ పెట్టాలి. ఈసారి పెట్టడమే కాదు, దానిపైన పర్యవేక్షణ ఉండాలి నిధుల ఖర్చు కోసం. వైద్యానికి కూడా 20% పెట్టాలి. వైద్యానికి 20% పెట్టితేనే అది సంక్షేమ రాజ్యంగా ఉంటుంది తప్ప లేకపోతే సంక్షోభ రాజ్యమే. ఇక్కడ కాంట్రాక్ట్ల కోసం ఎక్సైజ్గా ఖర్చు పెడతారు. అంటే పేదవాడు చదువుకోవడానికి ఇటువంటివి చేయరా? అందుకోసమే ఈ విజయక్రాంతి కథనాన్ని నిజంగా అది అద్భుతమైన కథనం. ఈ బడ్జెట్లో జరిగినటువంటి మోసాలన్నింటినీ కూడా ఇంకా బయట పెట్టాలా. బీహార్ 18% పెడతా ఉంది. బీహార్ 18% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతా ఉంది. అందుకోసమే బీహార్ నుంచి అంతమంది ఐఏఎస్లు వస్తూ ఉన్నారు. మనోళ్ళంతా ఐఏఎస్ రాలే ఉండే మొన్నటిదాకా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని సూచన చేస్తా ఉన్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు కనీసం 40% తగ్గకుండా బడ్జెట్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక అలాగే రేపు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులతోని 11 గంటలకు విద్యార్థులు అధికారులతోని ముఖాముఖి కార్యక్రమం ఉంది. విద్యార్థుల సమస్యలు, అధికారుల సమస్యలు, యూనివర్సిటీ ఎదుర్కొంటున్నటువంటి అనేక విపత్తుల గురించి మాట్లాడడానికి పోతా ఉన్నాం. ఇక రేపు 11 గంటలకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో కలుద్దాం. ఈలోపు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనుకుంటున్నటువంటి బీసీలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సిన చిన్న పని. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ
ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే